మెగానేంటివి పాకిస్తాన్ రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయా? దేశ అణ్వాయుధాలపై పూర్తి నియంత్రణ ఆర్మీ చీఫ్ షీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ చేతిలోకి వెళ్తుందా? ఈ ప్రశ్నలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పాకిస్తాన్ ఒక కీలక రాజ్యాంగ సవరణ దిశగా అడుగులు వేస్తుంది. ఈ సవరణ అమల్లోకి వస్తే దేశ అత్యంత శక్తివంతమైన నేషనల్ స్ట్రాటజిక్ కమాండ్ ఏర్పాటుతో అణు ఆయుధాలు, క్షిపణి వ్యవస్థలపై సైన్యం, ముఖ్యంగా ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ అధికారం గణనీయంగా పెరగనుంది. ఇదివరకు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న అణు నిర్ణయాధికారం ఇకపై సైనిక కమాండ్ చేతులకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామం పాకిస్తాన్ భవిష్యత్తుపై, ప్రాంతీయ భద్రతపై ఎలాంటి ప్రభావం చూపనుంది? ఈ మార్పుల వెనుక అసలు కారణం ఏంటి? భారత ప్రధాని మోదీకి ఎదురయ్యే సవాళ్లు ఏంటో ఇప్పుడు చూద్దాం. పాకిస్తాన్ రాజకీయ పరిణామాలు ఎప్పుడు ఉత్కంఠభరితంగానే ఉంటాయి. ప్రజాస్వామ్యం పేరుకి అన్నట్టుగా తెర వెనుక మాత్రం సైన్యం ప్రభావం ఎప్పుడు బలంగానే ఉంటుంది. అయితే ఇప్పుడు దేశంలో జరుగుతున్న రాజ్యాంగ సవరణలు, ముఖ్యంగా 27వ రాజ్యాంగ సవరణ ఈ సైనిక ప్రభావాన్ని మరింతగా పెంచుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కొత్త చట్టం అమల్లోకి వస్తే దేశ అణ్వాయుధాలు, వ్యూహాత్మక క్షిపణి వ్యవస్థల నిర్వహణ అంతా ఒకే కమాండ్ కిందకు వస్తుంది. దీనికి నేషనల్ స్ట్రాటజిక్ కమాండ్ అని పేరు పెట్టనున్నారు. దీనికి ప్రస్తుతం సైనిక వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ నాయకత్వం వహించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. నిజానికి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ ఇప్పటికే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ వంటి 2 కీలక పదవులను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్ఎస్సి బాధ్యతలు కూడా ఆయన చేతుల్లోకి రావడం అంటే పాకిస్తాన్ వ్యూహాత్మక నిర్ణయాధికారం పూర్తిగా సైన్యం ఆధీనంలోకి వెళ్లడమే. ఇంతకుముందు పాకిస్తాన్ అణ్వాయుధాలను ఉపయోగించే అధికారం నేషనల్ కమాండ్ అథారిటీ పరిధిలో ఉండేది. ఈ ఎన్సీ అనేది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, అంటే ప్రధానమంత్రి మహమ్మద్ షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలో పనిచేసేది. అయితే ఈ కొత్త చట్టంతో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పరిస్థితి అత్యంత దారుణంగా మారిపోయింది. అణ్వాయుధాలకు సంబంధించిన ఎటువంటి కీలక నిర్ణయాలలోనూ ప్రధానికి ఎలాంటి అధికారం ఉండదు. భవిష్యత్తులో దేశ భద్రతపై తీసుకునే నిర్ణయాలను కేవలం ఆర్మీ నుంచి వినడం వరకే ఆయన పాత్ర పరిమితం కాబోతుంది. అంటే అంతిమ నిర్ణయాధికారం ఇకపై సైనిక నాయకత్వానిదే. ఈ కొత్త వ్యవస్థ చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ రాకెట్ ఫోర్సు నమూనాను పోలి ఉంటుందని నివేదికలు తెలుపుతున్నాయి. స్ట్రాటజిక్ ప్లాన్స్ డివిజన్ సహకారంతో అణ్వాయుధాల నిల్వలు, క్షిపణి వ్యవస్థలు, వాటి అభివృద్ధి వంటి అన్ని అంశాలు ఒకే కమాండ్ కిందకు రానున్నాయి. ఇది పాకిస్తాన్ రక్షణ సామర్థ్యాన్ని, ముఖ్యంగా అణు సామర్థ్యాన్ని బలోపేతం చేసే దిశగా ఒక వ్యూహాత్మక అడుగుగా భావిస్తున్నారు. ఒకప్పుడు పాక్లో సైన్యం చాటుమాటుగా రాజకీయాలను శాసించేది. కానీ ఇప్పుడు ఏకంగా రాజ్యాంగాన్ని మార్చేసి అధ్యక్షుడు ప్రధానితో సమానంగా కాకుండా వాళ్లకంటే పవర్ఫుల్గా అసిమ్ మునీర్ మారిపోయాడు. పైగా ఆర్మీ చీఫ్కు ఎలాంటి చట్టపరమైన విచారణల నుంచి ఆయన తప్పించుకునే పూర్తి ఇమ్యూనిటీ కూడా ఈ చట్టం ద్వారా లభించింది. అంటే అసిమ్ మునీర్ ఏం చేసినా పాకిస్తాన్లో ఎవరూ ప్రశ్నించలేరు. ఇక ఈ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పాకిస్తాన్ సైన్యం, నేవీ, ఎయిర్ ఫోర్సు, రాకెట్ ఫోర్సు ఈ కొత్త స్ట్రాటజిక్ కమాండ్ మధ్య సమన్వయాన్ని పెంచడం ఒక ప్రధాన లక్ష్యంగా ఉంది. అంతేకాకుండా తూర్పు సరిహద్దు వెంబడి వ్యూహాత్మక నిరోధక శక్తిని బలోపేతం చేయాలని కూడా పాకిస్తాన్ యోచిస్తుంది. చైనా సాంకేతిక పరిజ్ఞానాన్ని పాకిస్తాన్ సైన్యంలో మరింత చొప్పించాలనేది కూడా ఈ మార్పుల వెనుక ఉన్న ఒక ముఖ్యమైన ఉద్దేశం. అయితే ఈ సైనిక పునర్వ్యవస్థీకరణ కారణంగా గత 15 నెలలుగా పాకిస్తాన్ సైన్యంలో సీనియర్ అధికారుల పదోన్నతులు కూడా ఆలస్యమవుతున్నాయని వార్తలు వస్తున్నాయి. 2024 నుండి ఫార్మేషన్ కమాండర్స్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించలేదని తెలుస్తోంది. దీనిని బట్టి పాకిస్తాన్ సైన్యంలో అత్యున్నత నాయకత్వం వద్దనే నిర్ణయాధికారం కేంద్రీకృతమవుతుందని స్పష్టంగా తెలుస్తుంది. పాకిస్తాన్ ప్రపంచంలోనే అణ్వాయుధాలు ఉన్న ఏకైక ఇస్లామిక్ దేశం. ఇలాంటి భయంకరమైన ఆయుధాలు పూర్తిగా మిలిటరీ చేతులకు వెళ్లడం భారత్కు, ప్రపంచ శాంతికి ఒక అతిపెద్ద ముప్పు. రాజకీయ నాయకులైతే కాస్తో కూస్తో అంతర్జాతీయ సమాజానికి భయపడతారు. కానీ పాక్ సైన్యం మొదటి నుంచి ఉగ్రవాదాలకు మద్దతు ఇస్తూ ఇండియాపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. ఎప్పుడైనా భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంటే ఈ అణ్వాయుధాలను ప్రయోగించే నిర్ణయం కేవలం ఒక మిలిటరీ అధికారి చేతిలో ఉండటం వల్ల అది అణు యుద్ధానికి దారితీసే ప్రమాదం చాలా ఉంది. అసిమ్ మునీర్ వేసిన ఈ అడుగు కేవలం పాకిస్తాన్ ప్రజాస్వామ్యానికే కాకుండా యావత్ దక్షిణాసియాకు ఒక పెద్ద డేంజర్ బెల్. గతంలో జియా ఉల్ హక్, పర్వేజ్ ముషర్రఫ్ లాంటి ఆర్మీ జనరల్స్ బలవంతంగా ప్రభుత్వాలను కూలదోసి అధికారాన్ని చేజిక్కించుకున్నారు. కానీ అసిమ్ మునీర్ మాత్రం చట్టబద్ధంగా రాజ్యాంగాన్ని మార్చి దేశాన్ని తన గుప్పెట్లోకి తెచ్చుకున్నాడు. ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ మున్ముందు ఇంకెన్ని వినాశనాలను దారితీస్తుందో వేచి చూడాలి.